నా చేతిలో ఈరోజు బంగారం లేదు, బ్యాంకులో డబ్బులు లేవు. ఉన్నదల్లా నా చేతిలో ఒక బెల్లం ముక్క మాత్రమే ఇంట్లో ఉన్నది. నీకు తెలుసా, అప్పు ఉన్నోడికి నిద్ర ఉండదు. నా భర్త బయటకు వెళ్తే ఎవరైనా అప్పు కోసం అడుగుతారేమో అని ఒక భయం. అప్పు ఆపు అప్పు కోసం ఆపుతారేమో అనే ఒక భయం వెంటాడుతూ ఉంది. పిల్లోడు ఏదన్నా అడిగితే రేపు కొందాం నానా అని అబద్ధం చెప్పే బాధ, ఇలాగ అనేక రకమైన బాధలు నా చుట్టూ ఉండేవి. మనశ్శాంతి లేకుండా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజు నా పరిస్థితి కూడా అంతే. ఏడుపు ఆగట్లేదు. అప్పుడే మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏడ్చి ఏమి రాదు, ఏమి ప్రయోజనం, ఒక బెల్లం ముక్క మీద దీపం పెట్టి చూడు, నీ బాధ, నీలో ఉన్న విషం తీపి అవుతుంది అని చెప్పింది. కానీ నేను నమ్మలేదు. అయినా పెట్టాను. ఎందుకంటే నా దగ్గర ఇంకొక దారి అయితే ఏమీ లేదు. మా అమ్మమ్మ చెప్పిందే చెయ్యాలి. సరే, ఏదైతే అది జరిగిందని పెడదామని అనుకున్నాను. ఇదిగో ఇలా బెల్లం ముక్కను తీసుకొని మధ్యలో గుంత చేసి ఆవు నెయ్యి పోసి వెలిగించాను. దేవుడికి దండం పెట్టలేదు. ఎందుకంటే నా కష్టాలు అట్లాగా విపరీతంగా ఉన్నాయి. నాకు ఇంకా ఓపిక లేదు, నువ్వు చూసుకోవాలి అని మాత్రమే అన్నాను. అంతే కదా, మనం చాలా బాధల్లో ఉన్నప్పుడు మనకి మాటల్లో ఏంలో నిస్సహాయత ఉండిద్ది, మన మాటల్లో కూడా కోపం ఉండిద్ది. అలాగే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఆ దీపం కొండెక్కే వరకు నా గుండెల్లో ఉన్న బరువు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఆ రాత్రి 3 నెలల తర్వాత మొదటిసారి నేను నిద్రపోయాను. నాకెందుకు చాలా ప్రశాంతత అనిపించింది. తెల్లారి ఏమైందో తెలుసా, నా భర్తకు రావాల్సిన డబ్బు ఏదైతే ఎక్కడైతే ఆగిపోయిందో 6 నెలల నుండి రానిది ఆ రోజే వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇవ్వను అన్న వాళ్ళు ఎలా ఇచ్చారా, ఇది మహిమ లేక మాయో నాకైతే తెలియదు. కానీ అప్పులతో బాధలలో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా, నీ దగ్గర బంగారం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఒక బెల్లం ముక్క ఉంటే చాలు. మన అందరి ఇళ్ళల్లో బెల్లం ముక్క ఉంటుంది. ఒక్కసారి మనసు పెట్టి ఈ దీపం పెట్టి చూడండి, ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి. ఫలితం వచ్చిన తర్వాత ఆ బెల్లాన్ని ఏం చెయ్యాలో, ఎవరు పెట్టకూడదో నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాగే బాధల్లో ఉన్న ఒక్కరికి షేర్ చెయ్యి. నీ షేర్ వల్ల ఒకరి కన్నీరు ఆగితే అదే పెద్ద పుణ్యం. కామెంట్లో ఓం వారాహిదేవియే నమః అని రాసి నీ బాధ ఏమిటో ఒక్క ముక్కలో రాయి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.